హాయ్ అండి, అందరూ బాగున్నారా? మరి ఒక ముఖ్యమైన ప్లేస్కి వచ్చానండి. మన తెలంగాణలోనే ఫేమస్ టెంపుల్ అయినటువంటి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చానండి. చూసుకున్నట్టయితే ఇది టెంపుల్ ఒక ఎంట్రన్స్ అండి. సో నేను టెంపుల్ ఒక ఎంట్రన్స్ లో ఉండి మీకు వీడియో మొత్తం చూపిస్తాను. ప్రస్తుతానికి నేను ఎంట్రన్స్ ఎంట్రన్స్ లో ఇలా ఒక విగ్రహం పెట్టారండి వెంకటేశ్వర స్వామిది. ఇది ఎంట్రన్స్. సో మా ఎండకి కాలకుండా రెడ్ కార్పెట్ పెట్టేశారు కింద. ఈ ఎంట్రన్స్ లో స్వామివారి పాదాలు పెట్టారు ఇక్కడ చూసుకున్నట్టయితే. ఇది టెంపుల్ పైన అండి. ఇది టెంపుల్ శ్రీవారి యొక్క మెట్లండి. మెట్లండి శ్రీవారి యొక్క మెట్లు దగ్గరగా ఒక 95 ఉంటాయంటండి. 95 స్టెప్స్. ఇలా స్పీకర్లో అవన్నీ అరేంజ్ చేశారు చూసుకున్నట్టయితే. చూడండి కొటేషన్స్ తో కూడా ఎక్కడికి ఎట్లా రాశారు. కొండరాయితో కట్టిన మెట్లండి ఇవన్నీ. బాగా చాలా పెద్దగా కట్టారు. వెడల్పు ఎక్కువ కూడా ఉంది. ప్లేస్ కూడా చాలా బాగుంది. అయితే టెంపుల్ పైకి వచ్చేసానండి. టెంపుల్ పైన ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తాను చూడండి. ఇది గోపురం అండి. ఇంకా ఆంజనేయ విగ్రహం ఒకటి ఉంది. ఎండాకాలం మాత్రం బాగా అరేంజ్మెంట్ పెట్టారండి. ఇక్కడ కార్పెట్లు బాగా వేసారు. స్వామివారి ఒక రథం ఉంది దానిలో. ఇదిగోండి టెంపుల్. ఇంకా చూపిస్తాను మీకు. గర్భగుడిలోకి అయితే మొబైల్ నాట్ అలౌడ్ అండి. సో టెంపుల్ వరకు నేను చూపించగలుగుతాను. ఈ గుడికి లోపల గర్భగుడి వరకే టెంపుల్ ఫోన్ అలౌ లేదండి. తర్వాత మళ్ళీ మొబైల్ తీసుకొని వచ్చి టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తాను మీకు. టెంపుల్ అవుట్ సైడ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెట్టారండి. ఇది ఇక్కడ నామాలు ఉంటాయండి ఫేమస్. ఈ 3 నామాలు ఇవి చూడండి. ఒక వెంకటేశ్వర స్వామి నామాలు ఇట్లా కట్టారు. టెంపుల్ స్టార్టింగ్ అండి ఇది. ఇక్కడ స్వర్ణగిరి దేవస్థానం అని చెప్పి బాగా పెట్టారు. వెనక సైడ్ నుంచి చూస్తే మనకు పైన ఒక టాప్ వ్యూలో చూడండి. బ్యాక్ సైడ్ వెంకటేశ్వర స్వామి నామాలు. మన టైం మీద బ్యాట్ ఉందండి. వర్షం సడన్ గా ఒకసారి వచ్చేసి గుళ్ళు నుంచి బయటకు రాగానే గుడి బయట ఉన్న హనుమంతుడు విగ్రహం అండి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. కానీ వర్షం బాగా పడుతుంది. కానీ ఈ వర్షంలో కూడా మీకు వీడియో తీసి చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను నేను. ఒక పక్క తడిచిపోతున్నానండి. గట్టిగా పడుతుందండి వర్షం కూడా. నేనైతే ఈ వర్షంలో కూడా మీకు వీడియో తీస్తున్నాను మీకోసం. చూడండి వాటర్ ఎక్కడెక్కడ వాటర్. గుడి బయట నుంచి అండి ఎండలకి పెట్టారు. ఎండలకు కొంచెం నీడ ఉండటం కోసం, జనాలు పడటం కోసం ఇలా కట్టినట్టున్నారు. చూడండి దీని లోపల ఒక ఇది ఉంటదండి, చూపిస్తాను ఇప్పుడు లోపలికి వెళ్ళి. ఇక్కడ ఒక ఫౌంటైన్ పెట్టారు స్వామివారిది. చూసుకున్నట్టయితే ఇది ఫౌంటైన్ చూడొచ్చు. మరి బయట ఇవన్నీ గుడి మెయిన్. ఇక్కడ నుంచి బాగా కనబడుతుంది కదా మీకు చూస్తుంటే. కానీ వెనక సూర్యుడు వల్ల కొంచెం లైటింగ్ తగ్గిపోయింది. ఉంటదండి గోశాల డొనేషన్ కౌంటర్ అంట.
ఇక్కడ ఒకటి ఉంటుందండి, ఇందా చెప్పా కదా విష్ణుమూర్తి స్వామి వాటర్ లో ఉంటారు ఇక్కడ. నేను చూపిస్తాను మీకు, అది వెళ్తున్నాను అక్కడికి దగ్గరికి, బాగుంటది. ఈ టెంపుల్ కి ఇది బాగా ఫేమస్ అండి. చాలా మంది మన హైదరాబాద్ లో ఇట్లా ఈ టైప్ లో ఎక్కడ లేదండి, స్వామి వాటర్ లో ఉంటాం. మీకు చూపిస్తున్నాడు. నేనైతే కిందకి కూడా వచ్చానండి, చూపిద్దామని వాటర్ దగ్గరికి వచ్చాను. స్వామివారి దగ్గరికి వెళ్తున్నాను మీకు చూపించడం కోసమే పైకి కిందకి పైకి దిగుతున్నాను. విష్ణుమూర్తి స్వామి అంటే వాటర్ లో ఉంటారు. ఇది చూడండి, కిందకి వచ్చాను మీ దగ్గరికి చూపించడానికి. చూడండి విష్ణుమూర్తి, నాకు దగ్గరికి చూపిస్తాను. నేను ట్రై చేస్తాను. ఇదిగో చూడండి విష్ణుమూర్తి వాటర్లో. వర్షం పడటం వల్ల క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఒకసారిగా. పైన సూర్యోదయం చూడండి ఒకసారి, మేఘాలన్నీ కమ్మేసి. టెంపుల్ యొక్క బయట సైడ్ ఎగ్జిట్ కి వచ్చే దారిలో చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది. ఈ స్టెప్స్ అండి, స్టెప్స్ పైన స్టెప్స్ అయ్యి కింద ఉండే స్టెప్స్, అందుకే చూడండి స్టెప్ బై స్టెప్ ఉండే. కానీ కింద స్టెప్స్ పైన ఈ దేవుడికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి చిన్న చిన్న. స్వర్ణగిరి అవుట్ సైడ్ చూడండి, అన్ని చెట్లు గిట్లు ఎంత బాగున్నాయో. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్వర్ణగిరి అన్నదాన ప్రసాద మండపం అండి. ఇక్కడ అన్నదాన ప్రసాదం కూడా ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన ప్రసాదం కార్యక్రమం జరుగుతుందండి. షెడ్ చూస్తున్న అన్నదాన ప్రసాదం షెడ్ ఏర్పాటు చేసి, చాలా పెద్ద షెడ్. ప్లేట్లు ఇస్తున్నారండి. ఇట్రా అన్నదాన ప్రసాదంలో స్వీట్ పెడుతున్నారు. స్వీట్ పెడుతున్నారు, స్వీట్ చట్నీ, ఫ్రైడ్ రైస్, పప్పు. ఇది టెంపుల్ ఒక బ్యాక్ సైడ్. అన్నదాన్ని తినేసి బయటకు వచ్చేస్తున్నాం అండి. ఇంకా అయిపోయిందండి, ఎగ్జిట్ వచ్చేస్తున్నాను. స్లోప్ ఉంది ఎగ్జిట్ కి, అంటే మెట్ల మీద కొంచెం దిగొచ్చు, కానీ స్లోప్ మీద దిగుతున్నాను. కొంచెం వర్షం పడితే చల్లగా ఉంటుందని. స్వర్ణగిరి ట్రిప్ అయితే అయిపోయిందండి. మీరు తప్పనిసరిగా ఎప్పుడన్నా యాదగిరి కొట్టి వస్తే స్వర్ణగిరి కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి. చాలా టెంపుల్ బాగా అందంగా, ఎంతో ఖర్చుతో, అంటే మనకి దూరం చూస్తే ఏదో ఒక ఇట్లాంటి టెంపుల్ మనం ఎక్కడ చూడలేదు అన్న లుక్ కనపడింది. ఒకసారి దగ్గరికి వస్తే కానీ అర్థం కాదు టెంపుల్ అంటే ఎంత బాగుందో ఏంది అనేది. టెంపుల్ లోపల ఏముండేది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్.